సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీ రసాభాసగా మారింది. టీఎంసీ రెబల్ ఎంపీలను సమావేశానికి ఆహ్వానించడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అలాగే ఈ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులు, చర్చకొచ్చే ప్రధాన అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో కేంద్రం చర్చలు జరిపింది. జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం ప్రారంభంలోనే తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఎంసీ నుంచి విడిపోయి ఎన్సీపీఐగా ఏర్పడిన 20 మంది తిరుగుబాటు ఎంపీలను ఈ భేటీకి ఆహ్వానించడంపై విపక్షాలు మండిపడ్డాయి. వారికి ప్రత్యేకంగా టేబుల్ కేటాయించడాన్ని తప్పుపడుతూ కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, డీఎంకే సహా ఇండియా కూటమి పార్టీలన్నీ సభ నుంచి వాకౌట్ చేశాయి. రెబల్ ఎంపీల కొత్త కూటమిలోకి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇంకా అధికారిక గుర్తింపు ఇవ్వలేదని, అలాంటప్పుడు వారిని ఎలా పిలుస్తారని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ప్రశ్నించారు. 91వ రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రత్యేక విలీనానికి ఆస్కారం లేదన్నారు. You saw that the all-party meeting, all the opposition parties, led by the Trinamool Congress, all the opposition parties walked out in protest against the Parliamentary Affairs Minister's decision to invite, which is a great sign of impropriety, that they invited the so-called NCPI, which is an unrecognized party, of 20 TMC traitors. 3 points. This so-called NCPI, the speaker has not approved any merger. Anyway, a merger of a parliamentary party, 2/3 cannot happen. You need the original party. Speaker has not approved. కొద్దిసేపటి నిరసన అనంతరం ప్రతిపక్ష నేతలు మళ్లీ చర్చల్లోకి వచ్చారు. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కోరారు. 20 మంది ఎంపీలు ఉన్నందునే ఎన్సీపీఐని పిలిచామని, గుర్తింపుపై స్పీకర్దే నిర్ణయమన్నారు. ప్రస్తుతం బులెటిన్లో 8 బిల్లులు ఉన్నాయని, డీలిమిటేషన్ సహా ఏ అదనపు బిల్లు తెచ్చినా ముందే బీఏసీలో చర్చిస్తామన్నారు. देखिए, फिलहाल हमने 8 बिल्स का सूची बुलेटिन के माध्यम से सूचना दिया गया है. लोकसभा राज्यसभा सेक्रेटरिएट से बुलेटिन निकाल करके दिया गया है. इस 8 जो बिजनेस है, बिल्स है, इसके अतिरिक्त कोई भी अगर हम बिल लाते हैं तो हम फिर बीएससी में इसका चर्चा करेंगे, हम बताएंगे, हम अपोजिशन पार्टी सबको बता करके बिल लाएंगे. अभी हम 8 बिल और बाकी महत्वपूर्ण जो सवाल होते हैं या वहाँ स्पेशल मेंशन होते हैं, 0 आवर में होते हैं, वो तो होते ही रहते हैं. हर संसद सत्र में हर मेंबर का अपना बात रखने का अधिकार है. लेकिन सरकार का बिजनेस के बारे में हमने जो सूची जारी किया है, उसका अतिरिक्त और भी अगर आएंगे तो मैं बता दूंगा उसके लिए. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం, ఆన్లైన్ సైబర్ మోసాలు, మ్యూల్ అకౌంట్లపై కఠిన చట్టం తీసుకొచ్చే విధంగా చర్చ జరగాలని కేంద్రానికి టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశారు. ఏదైతే సోషల్ మీడియాలో వ్యక్తిగత హననం అనేది జరుగుతూ ఉందో, కేవలం పొలిటీషియన్స్ లేకపోతే ఏదో ఫిల్మ్ స్టార్స్ వీళ్ళకే కాదు, సామాన్య ప్రజలను కూడా సోషల్ మీడియాలో వ్యక్తిగత హననం అనేది విపరీతంగా జరుగుతూ ఉంది. దీనిపైన ఒక చర్చ జరగాలి, దీనిపైన కొన్ని చట్టాలు తీసుకురావాలి. అందరికీ ఉంది ఫ్రీ స్పీచ్ అనేది మాట్లాడటానికి ఉంది. ఫ్రీ స్పీచ్ దాన్ని ఎవరు కూడా హరించడానికి ప్రయత్నించట్లేదు. కానీ ఫ్రీ స్పీచ్తో పాటు ఎవరైనా వ్యక్తిగతంగా హననం చేస్తే దాన్ని మాత్రం ఖండించాల్సిన అవసరం ఉంది, దాన్ని మాత్రం ఆపాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనిపైన కొత్తగా ఏమన్నా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానిపైన ఒక చర్చ జరగాలని చెప్పి కోరాం. విభజన చట్టంలో పెండింగ్ హామీలను అమలు చేయాలని కోరినట్లు జనసేన ఎంపీ బాలశౌరి తెలిపారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి విషయాలు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నిటిని కూడా ఇవ్వమని చెప్పి కోరటం జరిగింది. రెండో విషయం, రైతాంగానికి సంబంధించినటువంటి సమస్య. ఈ సంవత్సరం మనకు వర్షాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి రైతాంగం ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఏ పంటలు వేసుకుంటే బాగుంటుంది విషయాల మీద పార్లమెంట్లో ఈ విషయాన్ని కూలంకషంగా చర్చించి రైతాంగానికి ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం సహాయపడగలదో దాన్ని ఒక రోడ్ మ్యాప్ను ఆలోచించమని చెప్పేసి కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్ బిల్లుపై చర్చ పెట్టకుండా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు
కాంగ్రెస్ మద్దతు తెలుపుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా అలయన్స్ ఉన్న పొలిటికల్ పార్టీస్ కానీ మహిళా రిజర్వేషన్కి వ్యతిరేకం కాదు. మహిళా రిజర్వేషన్ని ఇప్పుడున్న 543 సీట్లలోనే చేసినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో మేమందరం కూడా సహకరించడానికి ముందంజలో ఉంటాము. కానీ డీలిమిటేషన్ బిల్ అనేది చర్చ పెట్టకుండా దక్షిణ భారతదేశానికి నష్టం వచ్చే విధంగా ప్రోరేటా ద్వారా చేయాలి అన్న ఆలోచనను మేము వ్యతిరేకించడం జరిగింది. పేపర్ లీకేజీలు, నిరుద్యోగంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవడంతో వర్షాకాల సమావేశాలు వాడివేడిగా సాగనున్నాయి.